రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ 140 ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు 11 గొప్ప ప్రారంభం. అనారోగ్య కారణాలతో వ్యక్తిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు అతని కుటుంబ సభ్యులు. వైద్యం అందిస్తూ 5.5 లక్షలు కట్టించుకున్నారు. మరో 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. ఇంతలోనే రాత్రి నుంచి ఐసీయూలో ఉన్న రోగిని చూడనివ్వలేదు డాక్టర్లు. ఏంటి అని ప్రశ్నిస్తే మరో 4.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గట్టిగా ప్రశ్నిస్తే చనిపోయాడని చెప్పారు. దీంతో ఇంతసేపు మృతదేహానికా మీరు ట్రీట్మెంట్ చేసింది అంటూ గొడవకు దిగారు మృతుడి కుటుంబ సభ్యులు. ఠాగూర్ సినిమాను తలపిస్తున్న ఈ ఘటన జరిగింది మరెక్కడో కాదు, హైదరాబాద్లో. హైదరాబాద్లోని గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో జరిగింది ఈ ఘటన. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన 50 ఏళ్ల వెంకటేష్ అనారోగ్యంతో గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ట్రీట్మెంట్లో భాగంగా సర్జరీ చేయాలని చెప్పి గత శుక్రవారం అతనికి ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్కు 5.5 లక్షలు చెల్లించాలని కోరారు. అందుకు వెంకటేష్ కుటుంబ సభ్యులు అంగీకరించి డబ్బులు చెల్లించారు. వెంకటేష్ పరిస్థితి ఎలా ఉంది అని కుటుంబ సభ్యులు డాక్టర్లను ఆరా తీగా మరో 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. 2 రోజులు కాస్త పూర్తయిపోయింది. అయినా సరే ఇంకా ఐసీయూలోనే ఉంచారు. పైగా గత రాత్రి నుంచి వెంకటేష్ను చూడనివ్వలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అతనిని తమకు చూపెట్టాలని కోరారు. అయితే 4.5 లక్షల రూపాయలు కడితేనే అనుమతిస్తామని చెప్పారు. అందుకు వెంకటేష్ కుటుంబ సభ్యులు అంగీకరించకుండా అతని పరిస్థితిపై అప్డేట్ ఇవ్వాలని కోరగా ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో బంధువులు ఐసీయూ అద్దాలు పగలగొట్టి లోపలికి వెళ్లారు. తీరా అక్కడ చూస్తే వెంకటేష్ అప్పటికే మృతి చెందినట్లు తేలింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అతని కుటుంబ సభ్యులు కేర్ ఆసుపత్రిలో అద్దాలను ధ్వంసం చేశారు. వెంకటేష్ మృతికి ఆసుపత్రి వైద్యులు బాధ్యత వహించాలని, డబ్బుల కోసం చనిపోయిన విషయం దాచి డబ్బులు కట్టించుకోవాలని చూశారని అన్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నా బాడీ ఆర్గన్స్ తీసుడు, నాకు డౌట్ వస్తుంది. నన్ను ఆయననే తీసుకొచ్చిండు, ఆయననే డాక్టర్నే చెప్పిండు. నేను డాక్టర్తో నాకు పరిచయం ఉంది, నేను అక్కడనే చేసుకుంటాను. ఆయనే వచ్చిండు. సర్జరీ అయిన తర్వాత ఆయనే చెప్తున్నాడు ఈ హాస్పిటల్ వల్ల నన్ను చంపేస్తాను, నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ఒకటే మాట, ఆయన చెప్పినట్టే జరిగింది. ఆఖరికి రోజు చంపేస్తాం. పొద్దున మార్నింగ్ సీసీఆర్టీ స్టార్ట్ చేయకుండా మీ బిల్ పెండింగ్ ఉన్నది, క్లియరెన్స్ లేదు, బిల్ కట్టే వరకు మేము సీసీఆర్టీ చేయమంటే ఇది ముఖ్యమరు మార్నింగ్ 5 o'clock ఎందుకు చెప్పలేరు మాకు? అంటే యూఆర్ ప్లేయింగ్ విత్ డెడ్ బాడీస్. డబ్బుల కోసం వ్యక్తి చనిపోయిన విషయం కూడా చెప్పకపోవడం దారుణం. ఇలాంటి పరిస్థితి మరెవరికి రావద్దని బాధిత కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. నిర్లక్ష్యం కారణంగానే వెంకటేష్ మృతి చెందినట్లు ఆరోపిస్తున్నారు.